హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో మీ చిన్ని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఇది. ఫ్రైడే రోజు పూజ చేశాను. అలాగే ఉదయాన్నే లేవగానే ముగ్గు వేస్తాను. ఇంటి ముందు చిన్నగానే ఉండిద్దండి. చాక్ పీస్తో వేసేస్తాను ఇలాగా డైలీ. లేవగానే ఇదంతా కడిగేసి బయట ఇలా ముగ్గు పెట్టుకుంటాను. కలర్స్ ఫ్రైడే రోజు వచ్చేసి పసుపు కుంకుమ కూడా వేస్తాను. ఉదయం లేవగానే ఆడవాళ్ళకి ఇదో పెద్ద పని. ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి కదా. ఫ్రెండ్స్, మీరు ముగ్గు పిండితో ముగ్గు వేస్తారా అండి? నేను ముగ్గుతో కూడా వేస్తాను, కానీ మాకు ప్లేస్ వచ్చేసరికి కొంచెం చిన్నదే, ప్లస్ ఫ్లోరింగ్ కదా, అందుకనే ఇలా వేస్తాను చాక్ పీస్ తోటి. వైట్ చాక్ పీసెస్ అయిపోయినాయి, అందుకే కలర్స్ ఉంటే అవి వేస్తున్నా. కలర్స్తో వైట్ వేస్తేనే అందం వస్తుంది, చూడటానికి కూడా బాగుంటుంది. కానీ నా దగ్గర లేవనేసి బాక్స్ చూడకుండా తీసుకునేసరికి వాటిలోనేమో కలర్స్ ఉన్నాయి. ఇంకేం చేస్తాము, అవి అయ్యే వరకు ఇలానే వేయాలి. కొంచెమేనండి ప్లేసు. ఇంకా అలాగే ఈరోజు ఫ్రైడే కదా, పసుపు కుంకుమ కూడా పెడతాను. మీరు ఇలానే చేస్తారా అండి ఫ్రైడే రోజు? అందులోనేమో వర్షం వస్తుంది. ఇప్పుడు నేను ముగ్గు వేసి లోపలికి వెళ్ళగానే వర్షం వచ్చేస్తుంది. ఆల్రెడీ మబ్బు అయితే పట్టేసింది ఫుల్గా. ఈ సైడ్ వర్షాలు పడుతున్నాయండి. మాకైతే గత 2 days నుండి వర్షాలు. ముగ్గులోకి వేస్తాకి ఇలా సపరేట్గా పెట్టుకుంటాండి చిన్న గిన్నెల్లో పసుపు కుంకుమ. అవి అయిపోగానే మళ్ళీ దీంట్లో పోసుకుంటాను. ఫ్రైడే అలాగే మంగళవారం ఇలా 2 days, మిగిలిన పండగల రోజుల్లో కూడా వేస్తాను. బయట కోకిల శబ్దాలు. ఫైనల్గా ఇదిగోనండి ముగ్గు. ఇంకా ఆరితే నీట్గా కనిపిస్తుంది. ఈ స్టెప్స్ మీద వచ్చేసరికి ముగ్గుతో వేసాను, పిండితో. ఇలానండి, అంతేనండి. ఇంటి ముందు మెట్ల మీద కూడా వేసాను. తడిగా ఉంది కదా, మీకు చూపిస్తాకి కనిపించట్లా. నా ముగ్గులు కనుక నాకు బాగున్నాయండి మీకు. ఇలా మా ఇంటి ముందు అంతా చెట్లే, గ్రీనరీ, అన్ని రకాల చెట్లు. అది కరివేపాకు, అరటికాయలు చూడండి, అరటికాయలు వచ్చినాయి, ఇంకా పండాలి, చాలా టైం పట్టిద్ది. బొప్పాస్కాయలు, కరివేపాకు, మల్లి చెట్టు, మందారాలు అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంట్లో పనంతా చేసుకొని నేను షాప్కి వచ్చానండి. స్టిచ్చింగ్ చేస్తానండి. మీకు కొన్ని చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. యూనిఫామ్స్ అండి ఇవి. గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ వచ్చినాయి, కుట్టమని ఇచ్చారు. అలాగే కుడుతున్నాను. టాప్స్, ప్యాంట్లు అయితే కుట్టేసాను విత్ పాకెట్స్. ఇది వచ్చేసరికి కొలత, వాళ్ళు చెప్పిన కొలత అలా తీసుకొని నేనైతే మార్కింగ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత కట్స్ కుట్టాలి. మనకి కట్స్ ఉంటాయి కదా డ్రెస్కి, పంజాబీకి, ఆ కట్స్ అనేది 2 sides కుట్టాలి. కట్స్ కుడతాం అయ్యింది. నెక్స్ట్ కింద సైడ్ ఫోల్డింగ్ రఫ్గానే షూట్ చేశాను. మీకు ఈసారి క్లారిటీగా చూపిస్తాను, లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. కింద కూడా 2 sides వేసుకోవాలి, కింద పైన, ఫ్రంట్ బ్యాక్ మళ్ళీ అలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాలర్ పెట్టాలి కదా. యూనిఫామ్స్కి ఆల్మోస్ట్ కాలర్సేనండి. ఇలా కాలర్ పెట్టాలి.
క్లారిటీగా మరోసారి వీడియోలో చూపిస్తాను. 3 ఇయర్స్ నుండి ఈ వర్క్ చేస్తున్నానండి. మ్యాక్సిమం అన్నీ కుడతాను. కాలర్ వేయటం ఇదిగోండి ఇలా రావాలి. ఫైనల్గా కాలర్ వేసినాక ఇలా ఉంటుంది. కాలర్ వేయటం అయింది. 2 జతలు ఇస్తారండి. అవి 2 2 ప్యాంట్లు 2 టాపులు ఫైనల్గా కుట్టేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే